జై సీతారాం. నేను మన దశకం 22 మీనింగ్ను మన అనుభవించుతా. ఈ అధ్యాయం అజామిల చరిత్రం అనేది చూసామంటే నడువుల భాగవతమోడ నడువులు వచ్చును. అదావదు 6th క్యాంటో భాగవతం మొత్తం 12 క్యాంటో, దానిలో 6వ క్యాంటోలోని ఈ చరిత్రం వచ్చును. శుకర్ దేనికోసం దీని నడువులో పెట్టినారంటే భాగవతం ముழுக்க ఒక చైన్ ఎత్తినామంటే నడువుల పెండంటే ఉన్న ఆ జాడహు నామ మహిమై ఎంత ఇంపార్టెంట్. ఒక నామ ఒక మనుషనోడ లైఫే చేంజ్ చేయచ్చు. వాడి లైఫ్ టైం ముழுக்க ఎంత మిత్తంగా ఉన్నాలో ఆ నామా చెప్పిన మాత్రలో ఎంత ఉయర్ந்த గది వాడు అడంజేయండు అనే ఎత్సూంచే ఆ చరిత్రమే ఈ అజామిల చరిత్రం. அஜாமில అని చూసామంటే ఇది ఒక కారణ పేరు, వాడోட உண்மையான పేరు ఇది ఉండదు. అజామిలோட పిరిచి చూసంటే అజయ అవిద్యయా మిలనం యస్య అనేరు. అవిద్య అంటేనే అజ్ఞానం అంటాం. సో ముழுக்க అజ్ఞానమే నిరంజి ఉండిన వాడు అనేదాననే అజామిలన్ కారణ పేరే ఇది. మన ఫస్ట్ శ్లోకాలోనే చూసామంటే భట్టత్రి స్టార్ట్ చేశారు, హే విభో హే గురువాయూరప్ప పురా ముందప్పుడొకసురే అజామిల నామ మహీసుర. ఒక బ్రాహ్మణన్ ఉంచాండు, కారణ పేరు అజామిలన్ అంటాన్ని. గృహాశ్రమి తన ఇంటి కోసమే ఒలచ్చేసేసి ఉండిన అతండు ధర్మపథాన్ చరణ్ ధర్మవలిలోనే నడుతా ఉండిన అతండు ఒక్కసూరే గురోహో గిరా. గురోహో అంటే ఇక్కడ గురు అనే అర్థం లేదు, అయ్యా అని ఇక్కడ అర్థం. వాళ్ళ అయ్య వచ్చి దర్భ పుల్లు కావలే అనే దానికోసం కాటు పొమ్మనేరు. వాండో కాననం ఏత్య ఫారెస్ట్ పొయ్యండు, అక్కడ సుఘృష్టశీలాం కులటాం అనేరు. వద్ద కీల్తనమాన ఒక వైశీ స్త్రీన దృష్టవాన్ ఆతండు చూసేరు. సెకండ్ శ్లోకాలో చూసంటే స్వతః ప్రశాంత అపి తన సెల్ఫ్ కంట్రోల్డ్ తన్నోడ స్వభావం ఉన్నాலும் తదాహృతాశయ అనేరు భట్టత్రి. ఆశయ అంటే అతనోட మైండ్ ఏమవుతుంది, నలువందుకు ఆరంభించుతుంది. ఆరంభించేప్పుడు ఏమవుతుంది, స్వధర్మం ఉత్సృజ్య తన్నోడ ధర్మం అన్ని ఉడిసి తయా సమారమన్ను దాంతో సేరి అధర్మకారి వాళ్ళకేనే నడివించింది ఆరంభించారట అతండు. దాంతో కూడనే ఉండు 10 బిడలు కనిండారు. అతండు వయసు అయిసింది. దాననే పునః భవన్నామయుతే సుతైహి. హే కృష్ణ నీయోడ పేరు అక్కడేసి కొడుకు పెట్టిండారు భవన్ నామైహి అనేరు. అదియో ఆ బిడ్డ మీద రతిం దదౌ ఎక్కచక్క పాసోని ఆ నారాయణ అనే కడేసి బిడ్డ మీద ఈ అజామిలను పెట్టిస్తున్నారు. அடுத்தது 3rd శ్లోకాల చూసామంటే సహ మృత్యుకాలే. ఇవాళ ఈ అజామిలనోడ ఆ మృత్యుకాలం అనే టైంలో భయంకరాన 3 యమరాజ కింకరాన్ భయంకరமான 3 యమరాజరోడ కింకరాలు వచ్చి నిలిసేరు. అభిలక్షయన్ వాళ్ళను చూసిన గడిలో భియా అంటే వెరిసిపోయి పురామన త్వత్స్మృతి వాసనా బలాత్ ముందప్పుడు నిన్ననే సదా ఎంచుకుంటాని. అదావదు మన ఫస్ట్ శ్లోకాలు చూసానే ఆ ధర్మవాన్ హంసరించి అప్పుడు నీయోడ గేవ స్మృతి వాసనా బలాత్ ఆ ఏమో కొంచెం ఆ వాసన బలం నుంచి నారాయణామకం సుతం తన్నోడ కడేసి కొడుహాన నారాయణన జుహావ ఓని పిలిసేరు అనేసి మనం చూసాం. మేర్కొండ ఏం నడిచింది అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.